నమస్తే, వెల్కమ్ టు తెలుగు బావటి. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి డాక్టర్ ప్రొఫెసర్ తిరునగరి జ్యోత్స్న గారు ఉన్నారు. మేడం, రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల కలయిక వల్ల ఇటు బీఆర్ఎస్ నాయకులు అదేవిధంగా కేటీఆర్ నిన్న ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. మీ పార్టీ మీద విమర్శలు వస్తున్న పరిస్థితి. ఇప్పుడు వాళ్ళకి ఇబ్బంది ఏమవుతుంది అని అంటే బేసిక్గా దొంగలు ఇప్పుడు అటు జగన్ గారైనా వీళ్ళైనా ఎంతో క్లోజ్ ఫ్రెండ్స్ దొంగలే వాళ్ళిద్దరు కూడా. సో ఇవాళ రోజున ఇన్ని రోజులు కూడా వాళ్ళు ఏం చేశారు అంటే సమస్యల పరిష్కారం కాకుండా చూసుకున్నారు. సమస్యలు పరిష్కారం అయిపోయి ప్రజలు సంతోషంగా ఉండడం అనేటువంటిది వాళ్ళకి ఇష్టం లేదు. ఇవాళ తెలుగుదేశం పార్టీ అక్కడ ప్రభుత్వంలో మేము ఉన్నాము, అలానే ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి ఒక లేఖ రాసాము, కూర్చొని మాట్లాడదామన్నాము. ఒక ఇనీషియల్గా ఒక టాక్స్ అనేటువంటివి స్టార్ట్ అయినాయి. దానికి సంబంధించి ఎక్కడ సమస్యలు పరిష్కారం అయిపోతాయో, ఎక్కడ ప్రజలు సంతోషపడిపోతారో అనేటువంటి భయంలో వీళ్ళు ఉన్నారు కావచ్చు. అందుకనే మా మీద దుమ్మెత్తిపోస్తున్నారు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటి అని అంటే ఎప్పుడూ కూడా వాళ్ళు తెలుగుదేశం పార్టీని బేస్ చేసుకొని తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేసుకుంటూ మాత్రమే రాజకీయం చేసిన టీఆర్ఎస్ వాళ్ళు. సో వాళ్ళకి సెంటిమెంట్ బేస్డ్గా మాత్రమే రాజకీయం చేయడం వచ్చు. సో అది వాళ్ళ తప్పు. ఎప్పుడైనా సరే రాజకీయం అనేటువంటిది ప్రజా బేస్డ్గా ఉండాలి, కానీ సెంటిమెంట్ బేస్డ్గానో ఇంకో బేస్డ్గానో ఉండకూడదు. అందుకే వాళ్ళు ఇవాళ రోజు దెబ్బతిన్నారు. మోడీ రాయబారంగా చంద్రబాబు నాయుడు తెలంగాణకు వచ్చారని చెప్పేసి ఒక చర్చ నిజమే అంటారా? ఇప్పుడు మేము కొత్తగా వస్తే మాట్లాడాలి. మేము 10 ఏళ్ల నుంచి ఇక్కడే ఉన్నాం కదా. 2014లో పోటీ చేసినాం, 2018లో పోటీ చేసినాము, 2023లో మేము పోటీ చేయట్లేదని చెప్పినాము. బట్ స్టిల్ మా పార్టీ ఇక్కడే ఉంది. మా పార్టీ ఏమంటారు అని అంటే మేము ఎప్పటికప్పుడు ఇక్కడ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. ఇవాళ కొత్తగా చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ తెలుగుదేశం గురించి కొత్తగా మాట్లాడింది ఏముంది? పార్టీ ఇక్కడ ఉంది, ఎగ్జిస్టెంట్గానే ఉంది. కాకపోతే రివైవ్ చేస్తాము, ఎందుకంటే కొంత గ్యాప్ లాగా వచ్చింది కాబట్టి. ఖచ్చితంగా పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి నాయకులు కొంతమంది వెళ్ళిపోయినారు కాబట్టి మళ్ళీ నాయకత్వాన్ని మనం పెంపొందించాల్సిన అవసరం ఉంది కాబట్టి దానికి సంబంధించి ఒక స్ట్రక్చరల్ చేంజెస్ చేస్తా అన్నారు, అంతే కదా. అంటే బీజేపీని అడ్డం పెట్టుకుని చంద్రబాబు నాయుడు రాజకీయాలు స్టార్ట్ చేస్తారని చెప్పేసి ఒక చర్చ తెలంగాణలో నిజమే అంటారా? ఆ మాటలు మాట్లాడినటువంటి వాళ్ళకి ఇక మరి వాళ్ళ అవగాహనకి నేను వదిలేస్తా, వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచనకి నేను అది వదిలేస్తా. ఎందుకు అని అంటే ఎవరిని అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేయాల్సినటువంటి అవసరం మాకు లేదు. మేము ప్రజలతోటి రాజకీయం ప్రజాపక్షంగా మేము రాజకీయాల్లో ఉన్నాము. ప్రజలు ఎక్కడ ఇబ్బందులు పడితే మేము అనుక్షణం అక్కడ పనిచేసినాం. తెలంగాణలో చంద్రబాబు నాయుడు మొదటి టార్గెట్ రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బరాబర్గా మేయర్ పీఠం దక్కించుకునే అవకాశం టీడీపీకి ఉన్నదంటే ఒక చర్చ నిజమే అంటారా? డెఫినెట్గా తెలుగుదేశం పార్టీ ఎప్పుడైనా సరే ప్రజలకి మంచి చేయాలి అన్నటువంటి ఉద్దేశంలో ఉంటాము. అలానే దానికి సంబంధించి ఒక రాజకీయ పార్టీగా మేము కూడా అధికారంలోకి రావాలనే చూస్తాం. కాదు అని ఎందుకు మేము కూడా ఇంప్రాక్టికల్గా మాట్లాడాం. ఎస్, రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల్లో మా మార్క్ అనేటువంటిది గట్టిగా మేము పుటప్ చేయాలని చెప్పి చాలా గట్టి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము. మీరు అన్నట్టుగా మీ నోటి మాట ఖచ్చితంగా మేయర్ పీఠమో ఇంకోటో అంటే మేము కూడా దానికి సంబంధించి సంతోషిస్తాం కదా ఖచ్చితంగా. ఓకే, ఇప్పుడు ఏపీలో పవన్ కళ్యాణ్ లేకపోతే ఫలితాలు తారుమారుగా ఉండే అవకాశం ఉండేది అని చెప్పేసి కేటీఆర్ వ్యాఖ్యలు నిజమే అంటారా? అవగాహన లేమితోటి, ఫ్రస్ట్రేషన్ తోటి, తోడిపోయిండు అనేటువంటి ఒక బాధతోటి కేటీఆర్ మాట్లాడుతున్నాడు. ఇక అక్కడికి వదిలేయండి దాన్ని అంటాను నేను. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ఒకళ్ళు ఇద్దరు అని కాదు, ప్రతి ఒక్కళ్ళు అక్కడ చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి తెలుగుదేశం పార్టీ కావచ్చు, పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి జనసేన కావచ్చు, మోదీ గారికి సంబంధించి భారతీయ జనతా పార్టీ కావచ్చు, 3 పార్టీలు ఒక కూటమిగా ఏర్పడి ఒక రాక్షసుడి మీద, ఒక దుర్మార్గుడి మీద, ఒక నియంత మీద పోరాటం చేసి వాళ్ళ రోజున గెలిచినాయి. సో ఇందులో మీరు ఒకళ్ళు ఉంటే ఒకళ్ళు ఉండకపోవడం అనేటువంటిది కాదు. ఇట్స్ అ కాంప్లిమెంటరీ థింగ్. కూటమి అంటే వీళ్ళకి ఆ రాజకీయాలు రావులేండి. ఓకే, ఇప్పుడు తెలంగాణ టీడీపీ రాజకీయ వర్గాలు ఎవరు చూసే అవకాశం ఉంది? నారా బ్రహ్మణ్య, లేకపోతే బాలకృష్ణనా, లేకపోతే భువనేశ్వరి గారా? నేను ఒక విషయం చెప్తాను. ఇలాంటివి అంటే ఒక విషయం చెప్తాను, వాళ్ళల్లో ఎవరు వచ్చినా మేము చాలా సంతోషిస్తామని నేను చెప్తాను. కాకపోతే ఒకటేంటిది అని అంటే ఎప్పుడైనా సరే నాయకత్వాన్ని పెంపొందించుకుంటూ వెళ్ళడమే తెలుగుదేశం పార్టీ వైఖరిగా ఉంది. సో డెఫినెట్గా మా నాయకుడు ఎవరిని డిసైడ్ చేస్తే వాళ్ళే ఉంటారు. ఓకే, రేపు వచ్చే ఎన్నికలు సార్వత్రిక ఎన్నికలు, టార్గెట్ 2028 అంటే ఏం చెప్తారు? నిజమేనా? ఖచ్చితంగా. ఓకే, టీడీపీ జనసేన బీజేపీ కలయికనా? అది దానికి సంబంధించి ఒక 1-2 వీక్స్లో మనకు క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే, తెలంగాణలో డిఎస్సి పోస్ట్పోన్ చేయాలని చెప్పేసి అటు నిరుద్యోగులు ధర్నాలు చేస్తున్నారు. మీ పార్టీ ఏ రకంగా సంఘీభావం వ్యక్తం చేస్తుంది? మేము ఆల్రెడీ నిన్నటించే దానికి సంబంధించినటువంటి వాళ్ళకి సంఘీభావం వ్యక్తం చేస్తాం. వాళ్ళ న్యాయపరమైనటువంటి డిమాండ్ల గురించి ఖచ్చితంగా ప్రభుత్వం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. దానికి సంబంధించి ఒక రిప్రజెంటేషన్స్ కూడా వాళ్ళకి ఇస్తా ఉన్నాం.